హలో ఆల్. యాక్నీ అనేది చాలా మంది పేషెంట్స్ మన దగ్గరికి వస్తుంటారు. యాక్నీతోనే కాకుండా అంటే పింపుల్సే కాకుండా దాన్ని ప్రిక్ చేయడం వల్ల వచ్చిన మార్క్స్‌తో గూడా చాలా మంది టీనేజర్స్, అడల్ట్స్ కూడా వస్తూ ఉంటారు. మనం చాలా సార్లు చెప్పడం గూడా జరిగింది. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ యాక్నీలో వస్తే మనం ఇట్లా మార్క్స్ పడకుండా దాన్ని ట్రీట్ చేయొచ్చు అని. కానీ చాలామంది అది వినకుండా వాళ్ళు హోమ్ రెమెడీస్ కానీ, ఓవర్ ద కౌంటర్ ప్రొడక్ట్స్ కానీ వాడడం అండ్ దాన్ని బాగా గిచ్చడం ఇలాంటివి చేయడం వల్ల మచ్చలతో వస్తూ ఉంటారు మన దగ్గరికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్‌లో కనిపిస్తున్న క్లయింట్ మన దగ్గరికి యాక్నీ విత్ పోస్ట్ యాక్నీ పిగ్మెంటేషన్ ఈ ప్యాచెస్‌తో వచ్చారు. నల్లటి మచ్చలతో వచ్చారు. సో, మనము ఈ పేషెంట్‌కి కెమికల్ పీల్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. జనరల్‌గా ఏంటంటే మనకి యాక్నీ ఉన్నప్పుడు కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం వల్ల చాలా ఈజీగా తగ్గిపోతాయి. కానీ ఇలా మచ్చలు పడినప్పుడు క్రీమ్స్ వాడడం అనేది జరిగితే దానికి రిజల్ట్స్ చూడడానికి చాలా టైం పడుతుంది. అండ్ కొంతమందిలో రిజల్ట్స్ అనేవి ఉండవు. అలాంటప్పుడు మనం కెమికల్ పీల్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతది. సో, ఈ పేషెంట్‌కి మనం అలా కెమికల్ పీల్స్ 3-4 సెషన్స్ చేయగానే రిజల్ట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చాయో. ఒక్క మార్క్ కూడా లేకుండా అండ్ కలర్ గూడా ఇంప్రూవ్ అయ్యి పిగ్మెంటేషన్ లేదు అండ్ యాక్నీ కూడా లేదు. సో, ఇలా యాక్నీ తర్వాత వచ్చే మార్క్స్‌ని ట్రీట్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. రైట్ టైమ్‌లో గనక మీరు డెర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ అయితే మనం దీన్ని ప్రాపర్‌గా ట్రీట్ చేసి వితౌట్ యాక్నీ అండ్ వితౌట్ స్పాట్స్ మనం ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు.